కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ రిమాండ్లో ఉన్న వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్ ఆసుపత్రిలో పోలీసులు చికిత్స చేయించారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్టుగా పోసాని చెప్పడంతో ఈ మధ్యాహ్నం రాజంపేట సబ్ జైలు నుంచి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కడప రిమ్స్కు తీసుకెళ్లారు. ఈసీజీ సహా అన్ని పరీక్షలు చేయించారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. పోసాని డ్రామా ఆడుతున్నారని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రావణ కిందికి పెట్టా. పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు. ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది.